ప్రజాప్రతినిధులకి కూటమి ప్రభుత్వానికి బహుజన సేన రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతి మళ్ళీ 1986లో గత ఎన్టీఆర్ ప్రభుత్వంలో మురళీధరరావు కమిషన్ సిఫార్సుల మేరకు 27% నుంచి 44% పెంచినటువంటి రిజర్వేషన్లను ఎక్కడైతే సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని ఆపేశారో మళ్ళీ అక్కడే అది ఆగిపోయిందనే విషయాన్ని ప్రజానీకాన్ని మొత్తం కూడా తెలుసుకోవాలి. ఇదే నేపథ్యంలో అక్కడ అయినటువంటి బీసీల యొక్క రిజర్వేషన్ల యొక్క బిల్లు నేటి వరకు కూడా అది మళ్ళీ బీసీల యొక్క సంక్షేమం కోసం ముందుకు రాలేకపోవడం చాలా విచారకరం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా కూడా బీసీ బిల్లు పైన, రాజ్యాంగ సవరణ పైన ఆంధ్రప్రదేశ్లో బీసీల యొక్క రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్రంలో లాగా ఆర్టికల్ 9లో మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అటువైపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ఈ రోజునే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. జరుగుతున్న పరిణామాలపైన, తెలంగాణలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో అలాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోకుండా, బీసీ సమాజం నష్టపోకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో జరగక ముందే బీసీ కులగణనను చేపట్టి వారి యొక్క జనాభాను ఈ ప్రపంచానికి తెలియజేసి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఆ చర్యలు తీసుకునే ముందు కూడా ఎలక్షన్స్ కూడా, పంచాయతీ ఎలక్షన్స్ కూడా వాయిదా వేసుకొని బీసీల యొక్క కులగణన చేపట్టిన తర్వాతనే రిజర్వేషన్లు అమలు చేసే రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. ఏది ఏమైనప్పటికీ కోర్టులు సాకు చూపి ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కోర్టు తీర్పులను, తెలంగాణలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కోర్టు తీర్పులను సాకు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్టీ రామారావు గారి యొక్క హయాం నుంచి నేటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సుప్రీంకోర్టు గడప తొక్కలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదైతే బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందో సుప్రీంకోర్టులో దీనిపైన వాదోపవాదనలు, కుల గణన అంశం పైన పెండింగ్ ఉందో అవన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుల గణనకు అనుకూలంగా ఉంది కాబట్టి సత్వరమే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులన్నీ కూడా, అడ్డంకులన్నీ కూడా తొలగించి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఎవరు నడిపినా కూడా బహుజన సేన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. భవిష్యత్తులో హలో బీసీ చలో విజయవాడ కార్యక్రమం పేరుతో విజయవాడలో జరగబోయే మహాధర్నా కూడా బహుజన సేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అదే రకంగా 16వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరసన జరగబోయే కార్యక్రమానికి కూడా బహుజన సేన సంపూర్ణ మద్దతు ప్రకటించి బీసీ పోరాటంలో ముందుంటుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నికలను వాయిదా వేసుకొని కులగణన చేపట్టిన తర్వాత రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులు అన్నగారు జయశంకర్ గారు, అటువైపు మామిళ్ళ వెంకటేష్ గారు, భానుప్రకాష్ గారు, కుప్పం నుంచి వచ్చేటువంటి శివకుమార్ గారు, వీరందరూ కూడా పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, వెనుకబడిన తరగతులు అయినటువంటి బీసీ సమాజం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలతో పాటు వివక్షకు గురవుతూ ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమాజం బీసీ సమాజం. బీసీ సమాజం రిజర్వేషన్ల అంశంలో కానీ అది 1951 నుంచి మొదలుకొని
1986 దాకా జరిగినటువంటి ఈ మహోద్యమైన పోరాటంలో ఎంతోమంది అసూలు బాశారు. బీసీల యొక్క రిజర్వేషన్ల కోసము, బీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంచడం కోసం జరిగినటువంటి మహోద్యమంలో దాదాపుగా దేశవ్యాప్తంగా మొదటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, అదే రకంగా బీపీ మండల్ కమిషన్ నివేదికను చూసుకున్నప్పటికీ, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురళీధర్రావు కమిషన్ కానీ, అటువైపు కాకా కాలేల్కర్ కమిషన్ కానీ, ఇన్ని రిపోర్ట్స్ ఉన్నటువంటి ఏకైక బిల్లు ఏదన్నా ఉందంటే అది బీసీ బిల్లు మాత్రమే. ఇన్ని రిపోర్ట్స్ కూడా బీసీల జనాభా శాతం 1980లోనే దాదాపుగా 52% పైగా ఉందని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నా కూడా ఇప్పటికీ కూడా బీసీలకు భిక్షం వేసినట్టుగా 27% కుదిర్చేసి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బీసీల వైపు చూసినటువంటి పాపాన పోలేదు ఏ ప్రభుత్వం కూడా. బీసీలను చట్టసభల్లో పంపించడానికి, బీసీ యొక్క బిల్లును వాళ్ళ యొక్క కులాలను గణన చేసి సమగ్రంగా సర్వే చేసి ఆ కుల జనాభాను బయటపెట్టి ఆ జనాభా ఆధారంగా వాళ్ళకు విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తే సగం పైగా ఇక్కడ బీసీలే ఉంటారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అటువైపుగా బహుజన సేన రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఎవరు ముందుకు నడిపినా వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా కూడా పాల్గొని వారి పక్షాన నిలబడతాదని సవినయంగా తెలియజేస్తూ జై భీమ్.